మన ఇతిహాసం రామాయణము. వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. రామాయణాన్ని ఎందుకు చదవాలి అంటే, మానవ జీవితాన్ని సంపూర్ణంగా మహోన్నతం చేయుటలో రామాయణం మానవ హృదయాల నుండి పుట్టిన గొప్ప కథ. ఆలోచనల అనురాగం, పటుత్వ అభివృద్ధి, అనుభవాల అనుబంధం, భావజాలాల సంపద, గురుకుల విద్యా సంస్కృతి, నైపుణ్యం, ధర్మబలం, విద్యలో పటుత్వం, విజ్ఞానంలో ఎదగటం, జీవితావసరాలను, వ్యక్తిత్వాలను, ఇలా జీవిత పాఠ్యాంశాలలో ప్రతి చూపు సుందరి రామాయణం. రామాయణాన్ని చదివినవాడే జీవితాన్ని చదవగలడు. రామాయణం పాఠ్యాంశం గుండెకచ్చి, ఆచరణ ప్రాణం గుండెకు. ఉత్తమ ధర్మాన్ని ఆచరించి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమగ్రతా సందేశాన్ని అందిస్తుంది. రామవిజయం ధర్మవిజయం అనే మూలతత్వాన్ని పాఠకుని లోతుల్లో నాటుతుంది మహర్షి వాల్మీకి. రామాయణంలో ఆదర్శమూర్తి రాముడు. రామాయణం వంటి ఆదర్శ కావ్యం సమగ్ర నైతికతను, మనిషి ఉనికిలోనే రామాయణముంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆదర్శ కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికావ్యంగా కీర్తించబడింది. రామాయణం బాలకాండం, నీటి పాఠములతో మహోన్నతమైన మానవ విలువలను బోధిస్తుంది. ఇది కావ్యం, ప్రబంధంతో, ఇతిహాస స్వరూపంలోనూ సంపూర్ణ భావాలతో సాగిన రచన ఇది. తరతరాల కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాలలో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి ప్రతిభా సంస్కృతి, వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అయితే నిత్యం అప్రతిహతంగా ప్రభావం పొందుతూ నిలిచిన సాంప్రదాయం ఇది. వాల్మీకి రామాయణ కథను సార్వత్రికంగా అందించే ప్రబలమైనది ఇది. సమస్త సమాజాన్ని నిర్దేశించే లక్ష్యంగా మనకు తరతరాలకు స్ఫూర్తి కేంద్రమైన రచన ఇది. మనం రామాయణం ఎందుకు చదవాలో తెలుసుకున్నాం కదా. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ రామాయణం. Subscribe for my YouTube channel and press bell icon for more information.